ఒక పండు కానివ్వండి, లేకపోతే ఒక కూర కానివ్వండి, ఎప్పుడు మీకు సంతోషాన్ని ఇస్తుంది? ఆ రుచి మీ నాలుగుకి తెలిసినప్పుడు. చేదుగా ఉందనుకో, అది మీరు తింటారా? ఆ రుచి మీకు అర్థమైనప్పుడు ఇంకా 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 మంచి రుచినిచ్చేదనుకో, మీకు బాగా నచ్చిందనుకో, ఈ పూటకి కడుపు నిండింది కానీ దాన్ని దాచిపెడితే సాయంత్రం తిందాం అనుకుంటాం. అవునా కదా? ఎందుకు దాని మీద అంత ఇంట్రెస్ట్ పెరిగింది మీకు? అది ఎలా ఉంది? రుచిగా ఉంది. ఏదన్నా హోటల్లో మీకు రుచికరమైన ఫుడ్ ఉందనుకోండి, ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడు అబ్బా ఈ హోటల్లో మరలా భోజనం చేయాలా. ఎందుకని? అది రుచిగా ఉంది కాబట్టి. అలానే అన్ని రుచుల కంటే అద్భుతమైనటువంటి జుంటె తేనె దారాల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు అర్థమైంది మీకు? బాగా ధ్యానం చేసినప్పుడు, లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని విన్నప్పుడు. అర్థమైందా? అందుకనే వాక్యం చెప్పేటప్పుడు కాస్త శ్రద్ధగా వినండో 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 అని మొత్తుకునేది. వింటే కదా అందులో రుచి తెలిసేది. ఆ రుచి కానీ మీకు అర్థమైంది అంటే ఆ వాక్యాన్ని విడిచిపెట్టి ఉండలేరు ఎవరో కూడా. దేవునికి స్తోత్రం.